క్షమించడం అంటే వాళ్ళు చేసినవన్నీ కరెక్టే అని వాళ్ళతో కలిసిమెలిసి తిరగటం కాదండి. క్షమించడం అంటే వారి గురించి ఎటువంటి కోపము, ద్వేషము, క్రోధము వారి నిమిత్తం లేకుండా వారిని దేవునికి అప్పగించేయటము. ప్రభువా వారిని క్షమించు, వారి దుర్మార్గత నుంచి బయటికి తీసుకురా, విడుదలను గ్రహించు అని ప్రార్థన చేయటమే క్షమించడం అంటే. కలిసిమెలిసి ఉండటం కాదు క్షమించడం అంటే. అందరిని క్షమించాలి. ఎవరితోనూ ద్వేషం పెట్టుకోవద్దు, ఎవరితోనూ కోపం పెట్టుకోవద్దు, ఎవరితోనూ విరోధం పెట్టుకోవద్దు. కానీ మనం ప్రభు యొక్క వాక్యమందు విశ్వాసుల వలె, ఆయన పిల్లల వలె, మనము వెలుగు సంబంధుల వలె ప్రత్యేకముగా ఉండాలి. కలిసిమెలిసి ఉండటం కాదు క్షమించడం అంటే. వారి బాగు, వారి క్షేమాన్ని, వారి రక్షణను కోరుకోవటం, వారి ఆశీర్వాదాన్ని కోరుకోవటం. అంతేకాని వారు చేసే వాటన్నిటినీ కలుపుకొని పాలు పొందడం సమాధానం కాదు. యేసుక్రీస్తు ప్రభు పరిసయ్యులను, శాస్త్రులను, సద్దూకేయులను, ప్రధాన యాజకులను ఖండిస్తూ, వారిని కోపడుతూ, వారిని సరిచేస్తూ, వారికి బోధిస్తూ ఆయాసంతో ఉన్నాడు. కానీ వారి నిమిత్తం ప్రార్థన చేశాడు, వారి క్షమాపణ కోసం, వారి రక్షణ కోసం. వారెవరిని శపించలేదు యేసయ్య. ప్రభువా వీరిని క్షమించు, వీరిని రక్షించు, వీరిని దీవించు అనటమే కానీ వారు చేసే కార్యక్రమాల్లో పాలు పొందటం కాదు. అందుకే ప్రభు ఈ మాట రాశాడు, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి అంటున్నాడు. విశ్వాసి అవిశ్వాసి చూసుకోండి, విగ్రహము దేవుడు చూసుకోండి. మీ మీద దేవుని దృష్టి ఉంటుంది. ప్రభు యొక్క రక్షణ వెలుగులో కొనసాగుతారు.